శ్రీకాకుళం జిల్లాలో ప్రకృతి పద్ధతులు పాటించే రైతుల అనుభవాలతో పాటు ఏక పంటగా వక్కను సాగు చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా రైతు విజయగాథను ఇవాల్టి కార్యక్రమంలో చూసేద్దాం పదండి. కిల్లి తాంబూలంలో వినియోగించే వక్క సాగు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అధికంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, గోదావరి జిల్లాల రైతులు వక్క సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఒకసారి పెట్టుబడి పెడితే దీర్ఘకాలం ఆదాయం వచ్చే పంట కావటం, తక్కువ శ్రమ, చీడపీడల సమస్యలు పెద్దగా లేకపోవడంతో వక్క సాగు చేసిన రైతులు లాభాలను పొందుతున్నారు. అలాంటి వక్క సాగుపై దృష్టి సారించారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు. సాధారణంగా కొబ్బరి, కోకో వంటి తోటల్లో వక్కను చాలా మంది రైతులు అంతర పంటగా సాగు చేస్తున్నారు. కానీ ఈ రైతు మాత్రం ప్రయోగాత్మకంగా ఏక పంటగా వక్క పండిస్తున్నారు. చక్కటి దిగుబడులు సొంతం చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధి సాధిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇక్కడ చుట్టూ ఏపుగా పెరిగి నిండుగా కాయలు కాసిన వక్క చెట్టును చూస్తున్నారుగా. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట మండలం పొలసగూడెంలో ఉన్న తోట ఇది. కొండపల్లి దివాకర్ అనే రైతు ఈ వక్క పంటను సాగు చేస్తున్నారు. ఈ సాగుదారుకు కొబ్బరి, కోకో, మిరియం పంటలు సాగు చేసే అనుభవం ఉంది. అయితే వక్కను మిశ్రమ పంటగా సాగు చేయటం పరిపాటి. ఈ రైతు మాత్రం ప్రయోగాత్మకంగా వక్క పంటను ఏక పంటగా సాగు చేస్తున్నారు. చక్కటి దిగుబడులను సొంతం చేసుకుంటూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మిశ్రమ పంట అయితే ఎకరానికి 300 నుంచి 600 మొక్కలు వేస్తారు. అయితే దివాకర్ ఏక పంటగా సాగు చేయటంతో ఒక ఎకరానికి 940 మొక్కలు నాటుకున్నారు. వరుసల మధ్య 8 అడుగులు, మొక్కల మధ్య 6 అడుగులు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 5 ఏళ్ల క్రితం మొక్కలు నాటడానికి ఎకరానికి 35,000 రూపాయల వరకు ఖర్చు చేశారు. ఒక ఎకరా 8 సెంట్లలో వక్క తోట వేసామండి. ఎకరా 8 సెంట్లలో మొక్కి 6 అడుగులు, లైన్కి 8 అడుగులు పెట్టేసామండి. మాకు 100 మొక్కలు పెట్టినాయి. 100 మొక్కలకి 4 ఒక్క మొక్కలకి మయానం ఒక అరటి పిల్లక పెట్టి 2 కటింగ్లు తీసేసుకుని అరటి తోట తీసేయడం జరిగిందండి. ఆ తర్వాత 5వ సంవత్సరం నాకు మొదటి పంట ఆదాయం వచ్చింది. 2 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. రెండో పంట 3.25కి చెట్ల పని ఇచ్చేసామండి. ఈ సంవత్సరం 8 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని, 3వ పంటకి 8 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని ఈ ఎదరికి వెళ్తున్నామండి. బాగానే ఉంది. కాయలు ఎండబోసుకోవడానికి కూడా డ్రైర్ వేసాము. మెన్యూర్స్ కూడా చాలా తక్కువ, నీళ్లు కూడా చాలా తక్కువ అండి. ఏరే పంటలన్నిటికన్నా కూడా తక్కువ ఖర్చుతో ఉపయోగం జరుగుద్దండి. జూలై 15 నుంచి మొదలయ్యి ఫిబ్రవరి 15వ తారీఖు లోపల దీని పంట అయిపోద్దండి. మార్కెటింగ్ కూడా బాగానే ఉంది. అన్ని రకాలుగా ఇబ్బంది లేని పైరండి. అందరూ వేసుకోవచ్చు. మేము దీంతో పాటు నర్సరీ కూడా నడుపుతున్నాం. మా దగ్గర మొక్కలు కూడా ఉన్నాయండి. ఇది 4వ సంవత్సరం అండి మేము నర్సరీ పెట్టి. మొక్కలు కూడా బాగానే వెళ్తున్నాయండి. ఈ వక్క పంటలో రైతు మొదటి 2 సంవత్సరాలు అరటి అంతర పంటగా పండించారు. వక్క పంట వేయటానికి అయిన ఖర్చు అరటి ద్వారా రైతుకు వచ్చేసింది. రైతు వక్క పంట వేసి 5 సంవత్సరాలు పూర్తి కావటంతో మొదటి ఫల సహాయం పొందుతున్నారు. పంట దించి ఎండబెట్టిన తర్వాత ఎకరానికి సుమారుగా 1000 కేజీల కాయ దిగుబడి లభిస్తోంది. వీటిని మార్కెట్లో అమ్మగా 2,80,000 రూపాయల వరకు ఆదాయం ఆర్జించారు. ఇందులో సాగు ఖర్చులు 80,000 తీసేయగా 2 లక్షల రూపాయలు రైతుకు లాభం వచ్చింది. అందరూ ఇంటర్ క్రాప్ కింద కొబ్బరిలోను, పామాయిల్లోనూ వేసుకుంటారండి. ఇంటర్ క్రాప్గాను వేసుకోవచ్చు, మామూలు ఖాళీ చేనుగా కూడా వేయచ్చు. నేను ఖాళీ చేనుగానే వేసానండి. అందుకనే మొక్కి 6 అడుగులు, లైన్కి 8 అడుగులు పెట్టి 5వ సంవత్సరం కానీ పంట వచ్చిందండి. దాని ప్రకారంగా ఎదరికి వెళ్ళామండి. ఓన్లీ ఖాళీ చేను వేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వేసామండి. దానికన్నా కూడా దిగుబడి కూడా బాగా వస్తుందనే ఉద్దేశంతో వేసాము. ఎదుగుదల కూడా తక్కువ ఉంటుందని. కాకపోతే మొదట్లో 6-8 వేసామండి. ఇప్పుడు వేసేవాళ్ళందరికీ 8 వేయమంటున్నాము. అట్లా తోటలు వేసిన వాళ్ళు కూడా బాగానే ఉందండి మొక్కలు. ఇంకా వాళ్ళ ఆదాయానికి రాలేదు.
రేటు కూడా గత 20 సంవత్సరాల నుంచి 2 కేజీ గుండు 220 రూపాయలు ఉండేదండి. ఇప్పుడు ఈ సంవత్సరం 400 రూపాయల దాకా నడిచింది. మార్కెటింగ్ కూడా బాగానే ఉందండి. 200 రూపాయలు మార్కెట్ ఉండా కూడా రైతుకి ఏమి నష్టం రాదండి. చెట్టుకి 5వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వయసు వచ్చేప్పటికి చెట్టుకి 3 కేజీలు డ్రై గింజ వస్తుంది. 3 కేజీలు డ్రై గింజ 3 రోజులు 600 అమ్మినా కానీ 100 రూపాయలు దాని మెయింటెనెన్స్ పోయినా 500 రూపాయలు చెట్టుకు ఉంటుందండి. కోకో కొబ్బరిలో అయితే కనుక ఎకరానికి 400 వేసుకోవచ్చు. 400 వేసుకుంటే 5వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వయసు వచ్చే లోపల చెట్టుకి 400 చెట్లకి 4, 5, 20, 2 లక్షల రూపాయల ఆదాయం వస్తుందండి. అదే పామాయిల్ అయితే 200 వేసుకోవచ్చు. 200కి కూడా ఈ రకంగానే ఆదాయం వస్తుందండి. అన్ని రకాలుగా బాగానే ఉంటుందండి. దీనికి తెగుళ్ళు ఏమీ లేవండి. ఒక్క ఏరుకులు జబ్బు ఒకటే ఉంది. 5వ సంవత్సరం కానీ అది ఎంటర్ అవ్వదు. అది కింద ఏరు మెత్తబడిపోయి పైన మూవు చచ్చిపోద్దండి. దానికి ఈ టైకోడర్మా విడి 200 లీటర్ల డ్రమ్ములో 1 కేజీ కలిపి చెట్టు వయసును బట్టి లీటరా 2 లీటర్ల 3 లీటర్ల అనేది సంవత్సరానికి 2 సార్లు పోసుకుంటే సరిపోద్దండి. ఇక అంతకు తప్ప దీనికి పెస్టిసైడ్స్ ఏమీ అవసరం లేదండి. అన్ని రకాలుగా బాగానే ఉంటుందండి. మామూలు సూపరు, పొటాషు, యూరియా కలిపింది చల్లుకుంటే సరిపోద్దండి. వక్క పంటకు చీడపీడలు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ రైతు. సమయానుకూలంగా చెట్లకు నీరు అందిస్తుండటంతో పాటు 2 నెలలకు ఒకసారి కూలీలను పెట్టి తోటలో కలుపు మొక్కలను తీయిస్తున్నారు. మొక్కలకు ఎండ తగలకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. సాగులో మెలకువలను పాటిస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు.